హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. లైనింగ్ని ఫస్ట్ మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ ఉన్నది మన వైపు ఉంచుకోవాలి. ఇంకా కొలత బ్లౌజ్ తీసుకొని ఖర్చుతో సహా కంప్లీట్గా రైట్ టు లెఫ్ట్ మొత్తం బ్యాక్ సైడ్లో ఎంత ఉందో నెక్ కింద కొలుచుకోవాలి. ఇది 21.5 ఉంది. మనం ఒక హాఫ్ ఇంచ్తో ప్రాబ్లం లేదు కాబట్టి 22 అనుకోవచ్చు. 22 అంటే 11, దాన్ని సగం చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే క్లాత్ని మనం డబుల్ ఫోల్డ్ వేసాం కాబట్టి దాన్ని వచ్చిన మెజర్మెంట్లో సగం వేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోవాలి. షోల్డర్కి హాఫ్ ఇంచు, కింద ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కంప్లీట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు వెడల్పుతోటి ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి 2 to 2.5 వరకే ఉంటుంది. అలా బ్లౌజ్ని బట్టి పెట్టుకోవచ్చు. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు 11 ఇంచెస్ వెడల్పు ఉన్న బ్లౌజ్కి ఆమ్ రౌండ్ వచ్చేసి 6 ఉంటుంది. మనం ఒకసారి మార్క్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మెజర్ బ్లౌజ్ని బట్టి లైనింగ్ మీద పరుచుకొని దాని ప్రకారం చూసుకున్నా సరిపోతుంది. మెజర్ బ్లౌజ్ని 2 షోల్డర్ జాయింట్స్ ఒకే దగ్గర పట్టుకొని నెక్ మిడిల్కి తీసుకుంటే కప్పు లెంత్ అనేది కరెక్ట్ మిడిల్లో మనకి తెలుస్తుంది. ఆ కప్పు లెంత్ కింద నుంచి మనం బ్లౌజ్ మార్కింగ్ పైన కింద నుంచి పరుచుకుంటూ రావాలి. కరెక్ట్గా కప్పు నుంచి కింద ఒక పావు ఇంచు వదిలేసి పైకి మళ్ళీ నెక్ దగ్గర ఒక పావు ఇంచు మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక లేయర్ తీసేసి ఒక లేయర్ని ఆ లైనింగ్ మీద కరెక్ట్గా పరుచుకొని నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్, లేదు అంటే వేరే జస్ట్ మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర స్టిచ్చింగ్ మార్క్ ఉంటుంది కదా, ఫిట్టింగ్ది ఫస్ట్ స్టిచ్, అది మళ్ళీ నెక్ నుంచి ఆమ్ రౌండ్కి ఆ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్క్స్ ఒకే దగ్గర ఉండాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే డ్రా చేసామో అదంతా కట్ చేసుకోవాలి. ఇక బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఓపెన్స్ ఉన్న వైపు ముడతలేం లేకుండా కొంచెం సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని తీసుకొని వచ్చి ఆ లైనింగ్ మీద వేసుకోవాలి. ఓపెన్స్ ఉన్న వైపు షోల్డర్ కార్నర్, ఆమ్ రౌండ్ కార్నర్ 2 ఒకే లైన్లో ఉండేలాగా క్లాత్ని వేసుకుంటే మనకి క్రాస్ కరెక్ట్గా వస్తుంది. అలా వేసుకున్న తర్వాత నెక్ మార్క్ పెట్టుకుని షోల్డరు, ఆమ్ రౌండ్, లూజు, కింద లెంత్ అన్నీ ఈక్వల్గా మార్క్ చేసుకోవాలి. కొంచెం ఫ్రంట్కి వచ్చేసరికి మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి వేసే టైంలో కుట్టులోకి పోయినా కూడా లూజ్ అనేది రాకుండా, టైట్ అవ్వకుండా ఉంటుంది. బ్లౌజ్ నెక్ అనేది షేప్ కరెక్ట్ వస్తుంది. ఆ తర్వాత నెక్ మార్క్ దగ్గర నుంచి బ్లౌజ్ లెఫ్ట్ సైడ్ అంటే కాజా పట్టిని మనం బ్లౌజ్ మీద ఆ లైనింగ్ మీద పరుచుకోవాలి కరెక్ట్గా. మనం ఎక్కడైతే స్టార్టింగ్ ఎండింగ్ మార్క్ పెట్టామో దాంట్లో ఫిట్ అయ్యేలాగా షేప్ రౌండ్గా వచ్చేలాగా పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత షేప్ పట్టి జాయింట్ కోసం బ్లౌజ్కి మెజర్మెంట్ బ్లౌజ్కి షేప్ పట్టి ఎక్కడ ఉందో దానికన్నా 1 ఇంచు కిందకి లేదా 4th కాజా దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ లెంత్ కోసం షోల్డర్ మిడిల్, బ్లౌజ్ మిడిల్కి కరెక్ట్గా షేప్ పట్టి వరకు ఎంత జాయింట్ ఉందో లాగకుండా నార్మల్గా పట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ సైడ్ కూడా అంతే.
ఎక్కడైతే షేప్ పట్టి జాయింట్ ఉందో ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. మధ్యలో ఒక టాకా వేస్తాం, మళ్ళీ జాయింట్కి ఒక 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ 3 డాట్స్ని రౌండ్ షేప్లో డ్రా చేసుకొని ఆ తర్వాత మనం మార్క్ చేసిన దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ని డబల్ ఫోల్డ్ని మళ్ళీ ఒక ఫోల్డ్ వేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒక లేయర్లో కట్ చేస్తాం కాబట్టి డబల్ ఫోల్డ్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి. క్లోజ్ ఉన్నది మన వైపు ఉంచుకొని అటువైపు మన హ్యాండ్ లెంత్ ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్ని ఆ లైనింగ్ మీద కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. కిందికి ఒక 1/4 ఇంచ్, పైకి ఒక 1/4 ఇంచ్ మనం ఖర్చు కోసం ఉంచుకుంటే సరిపోతుంది. మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ సైడ్ ఎంత లెంత్ ఉంది, హ్యాండ్ లెంత్ ఎంత ఉంది, ఆ 2 మార్క్స్ని రౌండ్ షేప్లో మనం డ్రా చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా కట్ చేయాలి. ఆ తర్వాత షేప్ పట్టి కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.